2024వ సంవత్సరంలో కుజుడి యొక్క సంచారం మూలకంగా ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, వాటి యొక్క పరిహారాలు, సూచనలు, వీటి గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రస్తుతము 26 ఆగస్టు 2024 వరకు అంగారకుడు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ వృషభ రాశి అంగారకుడికి సమస్థానం అవుతుంది. అయితే ఇలాంటి అంగారకుడు శుక్రుడి యొక్క క్షేత్రంలో సంచరించడం మూలకంగా మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. మేషరాశి జాతకులకి ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు అంగారకుడు. వృషభ రాశిలో సంచారము అంటే మేషరాశి వారికి ద్వితీయ స్థానం అవుతుంది. అంటే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు. సరే, ద్వితీయ స్థానంలో అంగారకుడి యొక్క సంచారము ఎలా ఉంటుంది అని అంటే, ముఖ్యంగా మేషరాశి జాతకులకి, మేషరాశి వారికి అంగారకుడి యొక్క ప్రభావం బాగా ఉంటుంది. రాస్యాధిపతి యొక్క బలం అంటే స్థాన బలం ఎక్కువగా ఉన్నట్టయితే వాళ్ళు అద్భుతాలను సృష్టించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేషరాశి జాతకులకి ముఖ్యంగా అంగారకుడి యొక్క బలం బాగా ఉండాలి. అయితే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు. ద్వితీయ స్థానం గోచార రీత్యా ప్రతికూలం. కాబట్టి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనంటే, మనకి శాస్త్రం ఏం చెప్తుంది? గోచార ఫలం 2వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు అసత్వం సతతం క్లేశం సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్క భీతి స్యాత్ ధనగే కుజే అని. ఇక్కడ ముఖ్యంగా 2వ స్థానము వాక్కు స్థానం. అంటే 2వ స్థానంలో ఈ అంగారకుడి యొక్క సంచారం మూలకంగా ముఖ్యంగా వాక్కు పైన ప్రభావం చూపిస్తుంది. అంటే మనకు పరిస్థితుల ప్రభావం మూలకంగా మనము అబద్ధాలు మాట్లాడడము, తద్వారా కొన్ని అనవసరమైనటువంటి అవరోధాలను ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత రాస్యాధిపతి గనక ఆరోగ్యం పైన కూడా చిన్నపాటిగా ప్రభావాన్ని చూపిస్తాడు. కనుక ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ప్రారంభించినటువంటి పనులు ఈ అంగారకుడి మూలకంగా మనకేమవుతుంది? ముఖ్యంగా అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, కలహాలు, విరోధాలు ఇవన్నీ కూడాను తలెత్తడం మూలకంగా ప్రారంభించినటువంటి పనులలో కొంత ఆలస్యము చోటు చేసుకునేటువంటి అవకాశం కూడాను ఉంటుంది. మెయిన్గా సహవాసం అనేటువంటిది చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అంటే మంచి స్నేహితులను ఎన్నుకోవడము, మంచి వారితో సాహచర్యం చేయడము, ఇది ఈ సమయంలో చాలా ముఖ్యం. అంటే దుర్జన సాంగత్యము ఉండడానికి అవకాశాలు ఉంటాయి 2వ స్థానంలో అంగారకుడి సంచారం మూలకంగా. కనుక ఫలితం అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మనము ఎవరితోనైతే స్నేహం చేద్దామని అనుకుంటున్నామో వారి యొక్క లక్షణాలను మనం తెలుసుకోవాలి. వారు ఎలాంటి వాళ్ళు, ఏంటి అనేటువంటి విషయాన్ని మనం కూలంకషంగా తెలుసుకున్న తర్వాత వారితో స్నేహం చేయడము, వారితో కలిసి నడవడము, వారితో కలిసి వ్యాపారం చేయడము, ఇలాంటివి చేసినట్టయితే మనకు కొంతలో కొంతైనా కూడాను తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 2వ స్థానంలో రాస్యాధిపతి సంచరిస్తున్నప్పుడు అనవసరమైనటువంటి భయాందోళనలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. కనుక అంగారకుడు ఈ విధంగా 2వ స్థానంలో ఉన్నప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ముఖ్యంగా రాస్యాధిపతి గనక 2వ స్థానం గోచార రీత్యా అంగారకుడికి ప్రతికూలమే అయినప్పటికీ కొంతలో కొంతైనా కూడా రాస్యాధిపతి బలంగా ఉంటాడు.
కాబట్టి కొంత ప్రతికూలత అనేటువంటిది తగ్గే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి కూడాను చెప్తాను. ముఖ్యంగా మీరేం చేయాలి? వాహనాలతో, భూములతో, స్నేహితులతో కొంత జాగ్రత్తలు పాటించాలి. వాహనాలు అనవసరంగా మనల్ని ఇబ్బంది పెట్టడము, ఫ్రీక్వెంట్గా రిపేర్స్ ముందుకు రావడము, స్నేహితులతో చిన్నపాటి కలహాలు, వాగ్వివాదాలు, గ్యాప్ ఏర్పడము, భూముల విషయంలో తగాదాలు, ఇలాంటి వాటిపై ప్రభావాలు చూపిస్తాడు కనుక మన వైపు నుండి వీటిని రెక్టిఫై చేసుకోవడానికి మీరు ప్రయత్నాలు చేయాలి. సరే, ఇలాంటి 2వ స్థానంలో అంగారకుడి మూలకంగా ప్రతికూల ఫలితాలు ఉన్నాయి కనుక పరిహారం ఏం చేసుకోవాలి? అంగారకుడు ఒక రాశిలో 45 రోజులు ఉంటాడు. 45 రోజులు ఈ అంగారకుడి యొక్క ప్రభావం ఉంటుంది. అంటే మొదట్లో మామూలుగా ఉన్నప్పటికీ మధ్యలోకి వచ్చిన తర్వాత కొంత ప్రతికూలత ఎక్కువ ఉంటుంది, చివరికి వెళ్ళిపోయే సమయంలో కొంత ప్రతికూలత తక్కువ ఉంటుంది. కనుక మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి. నిత్యము కూడాను ఈ అంగారకుడికి సంబంధించినటువంటి శ్లోకాన్ని జపించుకోండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోవడం మూలకంగా అంగారకుడికి సంబంధించినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. అంటే మనకు అంగారకుడు అనానుకూలంగా ఉన్నప్పుడు, అంటే ప్రతికూల స్థానంలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితం ఉంటుంది. అయితే మనము దాన్ని రెక్టిఫై చేసుకోవడము ఒకటి, రెండవది భగవంతుణ్ణి ఆరాధించడం మూలకంగా ఆ ప్రతికూలతను తగ్గించుకోవడము అనేటువంటిది రెండవది. ఈ 2 మార్గాలను మనము అవలంబించాలి. కనుక ఓవరాల్గా మనం చూసినట్టయితే మేషరాశి వారికి అంగారకుడు ప్రతికూలంగా ఉన్నాడు కనుక ఈ 45 రోజులు సుమారు మీరు స్నేహితులతో, వాహనాలతో, భూములతో, తర్వాత ఏదైనా చిన్నపాటి ఒప్పందాలు చేసుకునేటువంటి సమయంలో, అంతేకాకుండా వ్యవసాయదారులు, పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ కూడాను కొంత జాగ్రత్తగా వ్యవహరించినట్టయితే ఇది ఓవర్కమ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. దీన్ని పాటించండి. శుభం.